అంగన్వాడీల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచారు. అలాగే అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీస్ విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ ని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. సహాయకులు సర్వీస్ విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ ని 40,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్లు టీఏ, డిఏ నెలకు ఒకసారి, హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏ, డిఏ క్లెయిమ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అంగన్వాడీల నిర్వహణ, మరమ్మతుల కోసం నిధులు సైతం విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, చూస్తున్నాం అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకి ఎటువంటి భద్రత చేకూరబోతోంది నిర్ణయంతో? బిందు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో దాన్ని సానుకూలంగా పరిష్కరించాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఉదయాన్న అంగన్వాడీ సంఘాలతో కొంత చర్చలు జరిపిన తర్వాత మంత్రులు ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి సర్వీస్ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రమోట్ చేసేటువంటి వయో పరిమితి 45 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచింది. సర్వీస్ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన వన్ టైం బెనిఫిట్ 50,000 నుండి ₹1,00,000 అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు చేసింది. అదేవిధంగా హెల్పర్లకి 20,000 నుండి 40,000కు దాన్ని పెంచింది. అంగన్వాడీ వర్కర్లు టీఏడిఎల్ నెలకు ఒకసారి, హెల్పర్లకు సంబంధించి 2 నెలలకు ఒకసారి వాటిని అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ వర్కర్లంతా కూడా సమ్మె విరమించి ప్రభుత్వం విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసి వారికి సానుకూలంగా ప్రభుత్వం ఉందని ఒక సంకేతాన్ని పంపింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.